మీరు కొత్త చీర కట్టుకున్నా కూడా సెంటర్ ప్లీట్స్ లో ఇలా మధ్యలో డిస్టర్బెన్స్ గా లైన్స్ కనిపిస్తున్నాయా? దానికి కారణం ఏంటి అనేది ఈ వీడియోలో క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దాన్ని ఎలా రిమూవ్ చేసుకోవాలి అనేది కూడా చూపిస్తాను. మన నెక్స్ట్ శారీ ప్రిప్లీటింగ్ ఆన్లైన్ క్లాస్ వచ్చేసి ఈ సాటర్డే రోజు అంటే 8th ఆగస్ట్ రోజు మార్నింగ్ 11 AM to 2 PM వరకు క్లాస్ అయితే ఉంటుందండి. అది కూడా ఆఫ్లైన్ క్లాస్ అన్నమాట. ఎవరైనా నేర్చుకోవాలని ఇంట్రెస్టెడ్ గా ఉన్న వాళ్ళు స్క్రీన్ పైన కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్ కి మెసేజ్ చేయండి. జస్ట్ బేసిక్స్ టిప్స్ మాత్రమే. మన క్లాస్ లో వచ్చేసి బేసిక్ నాలెడ్జ్ నుంచి అడ్వాన్స్డ్ లెవెల్ వరకు ప్రతి ఒక్కటి ఇన్ డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. మామూలుగా మనము పట్టు శారీస్ తీసుకున్నప్పుడు ఫోల్డింగ్ ఇలాగే కదా అండి వస్తుంది. అలా వచ్చినప్పుడు ఏమవుతుందంటే ఇలా లైన్స్ అన్ని ఫామ్ అవుతాయి అన్నమాట. కుచ్చులు పెట్టుకునేటప్పుడు మధ్య మధ్యలో లైన్స్ లాగా వచ్చేసాయి. ఇలా మీరు కూడా ఎంతమంది అబ్జర్వ్ చేశారు కమెంట్ చేసేసేయండి. దానికోసమని మనం ఏం చేయాలంటే కొత్త చీర అయినా సరే ఫస్ట్ అయితే మనము శారీని మొత్తము సింగిల్ లేయర్ మీద ఐరన్ చేసుకోవాలి. ఐరన్ కంప్లీట్ అయిపోయిన తర్వాత నార్మల్ శారీ ఎలా అయితే మడత పెట్టామో ఇప్పుడు కూడా అలాగే మడత పెట్టాలి. క్లాస్ లో జాయిన్ అయిన వాళ్ళకి రికార్డెడ్ వీడియో అలాగే క్లాస్ నోట్స్ ఈ సర్టిఫికేట్ కూడా ప్రొవైడ్ చేయడం అయితే జరుగుతుందండి. ఇక్కడ సైడ్ కి ఇలా ఫ్లఫీగా ఉందన్నమాట. అలా రావాలి. అప్పుడైతే మీకు లైన్స్ రాకుండా క్లియర్ గా ఉంటుంది. ఇలాంటి మరిన్ని టిప్స్ మిస్ అవ్వకుండా ఉండాలంటే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని ఈ వీడియోకి చిన్న లైక్ ఇచ్చేసి వెళ్ళండి. ఈ వీడియో మీకు నచ్చిందా? మన క్లాస్ లో ఓన్లీ లిమిటెడ్ సీట్స్ మాత్రమే తీసుకుంటున్నానండి. వెంటనే రిజిస్టర్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.